2026 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ప్రభు అయిన యేసు సువార్తను జరిగించారు. యేసుక్రీస్తు ప్రభుల వారు సువార్త పరిచయం జరిగించే క్రమంలో రోగులను స్వస్థపరచటం, దురాత్మలు పట్టిన వారిని విడిపించటం, శాంతి సమాధానం లేని వారిని శాంతి సమాధానంతో నింపటం, ఇంకా దేవుడు అనేకమైన అద్భుత కార్యాలని మనం 4 సువార్తల్లో ఆయన చేసిన అద్భుతాలు మనం చూస్తూ ఉంటాం. ఒకరోజు యేసు ప్రభువారు యెరికో అనబడే ఒక పట్టణంలో గుండా ఆయన జెరూసలేముకు ప్రయాణమయ్యారు. ఆయన యెరూషలేముకు ప్రయాణమై వెళుతుండగా త్రోవ ప్రక్కన ఒక భిక్షగాడు భిక్షం అడుక్కుంటూ కూర్చుంటున్నాడు. ఆయనకు ఒక సమస్య ఉండే. ఏమిటా సమస్య అంటే, అతడు గుడ్డివాడు. క్రీస్తు ప్రభు వారు యెరికోను క్రాస్ అవుతున్నారు. ఆయన క్రాస్ అయ్యే క్రమంలో వెనక చాలా మంది జనం. సహజంగా రోడ్డు మీద వెళ్ళే వారిని, వచ్చే వారిని ఈ వ్యక్తి అబ్జర్వ్ చేస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. అంటే చూపు లేదు కనుక వినికిడి ద్వారా గమనించేవాడు, గ్రహించేవాడు. ఎవరు వెళ్తుండే నీకెందుకన్నా, లేదు సార్ ప్లీజ్ సార్ చెప్పండి. ఎప్పుడు వెళ్ళే జనం కొద్ది మందే వెళ్తారు, కానీ ఈసారి అంటే ఎక్కువ మంది జనం వెళ్తున్నారు. అందుకోసమే ఎక్కువ మంది వెళ్తున్నారంటే ఎవరో ప్రత్యేకమైన విశేషమైన వ్యక్తికి వెళ్తున్నాడు అని అర్థమైంది నాకు. కాబట్టి ఎవరు వెళ్తున్నారు అన్నాడు. అనగానే యేసు వెళ్తున్నాడు అని అక్కడ ఉన్నటువంటి వ్యక్తి చెప్పాడు. అనగానే అవునా, ఓ యేసు పెద్దగా కేక వేశాడు. యేసయ్య ఆగలే. మళ్ళీ బిగ్గరగా ఓ యేసు ప్రభువా. మేము బీచీకి వెళ్తున్నాం, పిలవకో. ఆగండి సార్. ఓ యేసు. ప్రక్కన వాళ్ళు ఆపుతున్నా, అడ్డగిస్తున్నా, ఊరకుండా ఏంటి ఊరు కేకేస్తున్నా. 3వ మారు పిలవగానే యేసు ప్రభువారు ఆగిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆగిపోయి వెనక్కి తిరిగాడు. తిరిగి అంటున్నారు, అతన్ని నా దగ్గర తీసుకురండి. ఆపినోడు అన్నాడు, చూసావు? అతను వెళ్ళే, ఏయ్ ధైర్యం తెచ్చుకో. ఇప్పటి వరకు మనుషులు పిలిచారు నిన్ను, ఇప్పటి వరకు స్నేహితులు పిలిచారు నిన్ను. వాళ్ళ పిలుపులో లేని ధైర్యం ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజు నిన్ను ప్రభువు పిలిచాడా, నీ సమస్య మొత్తం తొలగిపోయినట్లేకే. ఎందుకు ధైర్యం తెచ్చుకుంటున్నాడంటే వాడు భయపడుతున్నాడు. వాడు జీవితం అంతా భయంగా బ్రతుకుతుంది. ఈరోజు అంటే వీళ్ళెవరో వేశారు, తిన్నాను, రేపేంటి నా జీవితం, నా బ్రతుకేంటి, నా కుటుంబం ఏంటి, నా స్థితి ఏంటి, నా బ్రతుకేంటి, ఎంతకాలం ఈ మనుషుల మీద నేను ఆధారపడాలి, ఎంతకాలం ఈ మనుషుల మీద నేను ఆధారపడి జీవించాలని ఒక భయంతో బ్రతుకుతున్నాడు. నువ్వు కూడా అటువంటి ఒక భయంతో జీవిస్తున్నావేమో. నాకున్న ఉద్యోగం పోయింది, రేపటి నుంచి నేను ఎలా బ్రతకాలని ఉద్యోగం పోయినాడు బాధ. నా భర్త చనిపోయాడు, ఈ కుటుంబాన్ని నేనెలా లాక్కుని వెళ్ళాలి ఇప్పుడు అని భర్త చనిపోయిన వ్యక్తి యొక్క బాధ.
నా బ్రతుకు ఇలాగనే తెల్లారిపోతేమో, నా కుటుంబం ఇలాగనే అయిపోతుందేమో, ఇదే నా జీవితం. భయపడే వాళ్ళు చాలా మంది. ఏదో ఒక భయం ప్రతి వ్యక్తిని కదిలిస్తున్నది. ఈరోజు ప్రపంచంలో భయపడిన మనుషుడు లేడు. ఏదో ఒక భయం, ఏదో ఒక భయం. ఒక్కొక్కరి జీవితాల్లో ఒక్కొక్క రకమైన భయం, ఒక్కొక్కరి జీవితాల్లో ఒక్కొక్క రకమైన భయం. ఏ భయంతో ఇక్కడికి వచ్చావో నాకు తెలియదు కానీ, ఏ దుఃఖంతో ఇక్కడికి వచ్చావో నాకు తెలియదు కానీ, ఈరోజు నీకు ఒక పిలుపునిస్తున్నాడు దేవుడు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. భయపడమాకు, నువ్వు భయపడమాకు, నువ్వు భయపడమాకు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు, రా అని. ఆయన పిలవగానే లేచి ఆ గుడ్డివాడు యేసు ప్రభు దగ్గర నిలబడ్డాడండి. యేసయ్య అడిగాడండి ఒక మాట. ప్రపంచంలో ఎవరు అడగని మాట అడిగాడు. ప్రపంచంలో ఎన్నడూ నీ ప్రాణ స్నేహితుడు కూడా అడగని మాట అడిగాడు. ప్రపంచంలో నిన్ను కన్న తల్లి కూడా అడగని మాట ఒకటి అడిగాడు. ప్రపంచంలో నీకు తోడుగా ఉంటానని చెప్పిన స్నేహితుడు కూడా అడగని మాట ఒకటి అడిగాడు. ఏంటో మాట తెలుసా? నేనేమి చేయాలని నన్ను పిలిచో చెప్పు. నీకు నేనేం చేయాలి చెప్పు. ఈ మాట ఎప్పుడన్నా నీ స్నేహితుడు అన్నాడా? ఈ మాట నీ బంధువు ఎప్పుడన్నా అన్నాడా? ఈ మాట నీ తల్లి కానీ, నీ తండ్రి కానీ, నిన్ను కన్న వాళ్ళు కానీ, నీ తోబుట్టువులు కానీ ఎప్పుడన్నా అన్నారా? కష్టాల్లో ఉన్నప్పుడు అనలే. నువ్వు మంచిగా ఉన్నప్పుడు నీ దగ్గరకు వచ్చారు. నువ్వు డబ్బు కలిగి ఉన్నప్పుడు నీ చుట్టూ తిరిగారు. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నీ ఇంటి నిండా బంధువులే. అన్ని కోల్పోతే, అన్ని పోగొట్టుకుంటే, అన్ని పోయిన తర్వాత నువ్వు ఎదురైతే పిన్నామా అన్న వాళ్ళు కూడా, వాము ఏమిటి ఇటు వస్తుంది, బాబాయ్ అని పిలిచిన వాళ్ళు కూడా ఇటు వస్తున్నాడు ఏంట్రా బాబు, ఏమడుగుతాడో రా. మనిషి స్వభావం, స్నేహితుని స్వభావం, బంధువుల స్వభావం, కుటుంబీకుల స్వభావం. అందుకే నేను చెబుతున్నాను, వాళ్ళ కోసం దేవుణ్ణి వదిలిపెట్టొద్దు ఎప్పుడు కూడా. యేసయ్య అంటున్నాడు ఆ గుడ్డివాడితో, ఎందుకు కేకేసావు బిడ్డ? 3 సార్లు కేకేసావు నాన్న. ఎందుకు కేకేసావు చెప్పు. నేనేం చేయలేని. నా నుంచి నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నువ్వే సమస్యతో వచ్చావో చెప్పు. ఏ దుఃఖంతో వచ్చావో చెప్పు. ఏ బాధతో వచ్చావో చెప్పు. నేను చెబుతున్నా, నువ్వు చెప్పావా నీ సమస్య తీరిపోయినట్లెక్కే. నీ తల్లి, నీ తండ్రి, నీ కుటుంబీకులు నువ్వు కష్టంలో, నువ్వు బాధలో, నువ్వు దుఃఖంలో ఉండి వస్తే వాళ్ళు అడిగే మాట ఇదే, అమ్మా ఏంట్రా ఇప్పుడు వచ్చావు? నానా నా పరిస్థితి బాగాలేదు నాన్న, పిల్లల ఫీజులు కట్టలేకపోయినా, ఒక 10,000 సర్దు నాన్న. నానా ఎక్కడే రా, నిన్న పొలం వేశాను రా. అమ్మకి బాగలేకపోతే మొన్న హాస్పిటల్ తీసుకెళ్ళాను రా. మా పరిస్థితి బాగాలేదురా, ఈసారి ఏమైనా చూద్దాం లిల్లు నాన్న. ప్రతి తండ్రి, ప్రతి తల్లి చెప్పే మాట. కానీ ప్రభు అన్నాడు, నీకేం కావాలి నిన్ను నాపావు? నీ ఏ అవసరతతో నిన్ను ఆపావు చెప్పు, నేను తీరుస్తా నీ అవసరత అంటున్నాడు. నువ్వు అడిగింది నేను ఇస్తానంటున్నాడు. నువ్వు కోరింది నేను చేస్తానంటున్నాడు. నువ్వు దేన్ని ఆశించి వచ్చావు అది నీకు ఇస్తానంటున్నాడు. ఈ ప్రపంచంలో నువ్వు అడిగిన దాన్ని ఇవ్వగలిగే వాడు ఎవడో లేడు, ఒక్క దేవుడు తప్ప. నీ స్థితిని మార్చగలిగిన వాడు, నీ బ్రతుకును మార్చగలిగిన వాడు, నీ జీవితాన్ని మార్చగలిగిన వాడు, నీ పరిస్థితులన్నిటిని మార్చగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు మాత్రమే.